వెల్కమ్ టు V3 న్యూస్. మీ చొల్లిటి మహేష్ బాబు. దేశం కోసం ధర్మం కోసం ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళను ఈ కార్యక్రమంలో భాగంగా V3 న్యూస్లో మనం పరిచయం చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రస్తుతం హిందూ ధర్మం ఏదైతే మత మార్పిడుల మీద బాధలకు గురవుతుందో, అన్యాయానికి గురవుతుందో దాని మీద శివస్వామి గారు హిందుత్వ ఫైర్ బ్రాండ్, 2 తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ ఫైర్ బ్రాండ్గా పిలువబడే శివస్వామి గారు ఈరోజు మన V3 న్యూస్ ఛానల్ ఉన్నారు. నమస్తే అండి. శివస్వామి గారు, మీరు హిందుత్వం ఏదైతే సమస్యలకు గురి అవుతూ ఉందో మత మార్పిడుల మీద మీరు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. ఇందులో భాగంగా అసలు మీ అభిప్రాయంలో సెక్యులరిజం అంటే ఏంటండి? నమశివాయ. ఈ సెక్యులరిజం అన్నది కేవలం మన హిందువులు మాత్రమే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు. వాస్తవానికైతే ఒకప్పుడు ముస్లిం మన హిందువులు విడిపోయేటప్పుడు వాళ్ళని కొన్ని కోట్ల 50 కోట్ల మించి ధనాన్ని మనం వాళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళు విడిపోయిన తర్వాత మన హిందువులు మనం డబ్బుని ధనాన్ని భూముల్ని ఇచ్చి మనం విడదీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇంత న్యాయంగా మనకు చేశారన్న ఒక ఆలోచన లేకుండా మన హిందువుల్ని లక్షల మందిని చంపి 2 ట్రైన్లో మనకి బహుమతిగా ఇచ్చారు మన డబ్బు తీసుకుని. అంటే ఈరోజు సెక్యులరిజం అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు కూడా మనం అనుకుంటే మనం అనుకుంటున్నట్టు వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు ఒక్కసారి ఆలోచించేయండి. మనకు మాత్రమే సెక్యులరిజం ఈ భారతదేశంలో అలా అనుకునే విడిపోయాం. విడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన సెక్యులరిజం అంటే ఈ కొంతమంది అన్ని మతస్థులు మళ్ళీ వీళ్ళు ఎక్కువగా మారిపోయి మళ్ళీ సెక్యులరిజం అని చెప్పని మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని చెప్పి మళ్ళీ మన భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి హిందూ సోదరులారా, ఆలోచించి సెక్యులరిజం అన్నదాన్ని వాళ్ళు పాటించలేనప్పుడు మనం ఎందుకు పాటించాలి? ఒక్కసారి ఆలోచించేయండి. సెక్యులరిజం అంటే అందరూ పాటించినప్పుడే పాటిద్దాం, అందరూ పాటించలేనప్పుడు మనం ఎందుకు పాటించాలి? ఇది నా అభిప్రాయం. సెక్యులరిజం అంటే మనకు భారతదేశంలో జరుగుతున్న మత మార్పిడులను మీరు ఏ రకంగా పరిగణిస్తారు? ఇప్పుడు మన దేశంలో మత మార్పులు చేస్తున్నది చాలా ఘోరాతి ఘోరమైన పని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మనలోనే మనతో ఉంటూ భర్త భార్యని విడదీస్తూ తల్లి పిల్లల్ని విడదీస్తూ విదేశీయ డబ్బులకి అమ్ముడిపోయి కొంతమంది అన్ని మతస్థులు మనల్ని విడదీస్తూ కేవలం వాళ్ళు బ్రతకడం కోసం మన అమాయకమైన హిందూ జీవితాలతో ఆడుకుని నాశనం చేస్తున్నారండి మన హిందువుల్ని. దాని గురించే నేను అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఈ విధంగా మనం మోసపోతున్నాం కదండి. ఇకపైన కూడా ఎలాగ మోసపోయినట్లయితే కేవలం మన బ్రిటిష్ వాళ్ళు చూడండి, వర్తక వ్యాపారంతో మన దేశంలో అడుగుపెట్టి ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలు వాళ్ళు వాడుకుని డబ్బు లేని వాళ్ళకి డబ్బులు ఇస్తూ భూములు లేని భూములు ఇస్తున్నాం అని చెప్పినట్టు అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం మేము బాగు చేస్తామని చెప్పని ఆ రోజుల్లో డైరెక్ట్గా మనతో యుద్ధం చేసే దమ్ము వాళ్ళకి లేక రాజులకి గొడవలు పెట్టి మొత్తం వాళ్ళు కొట్టుకుని చచ్చినట్టు చేసి మన దేశాన్ని దోచుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనం చరిత్రలో చదువుకున్నాం. మన భారతీయ స్త్రీలని నీచంగా వరుసలు లేకుండా చిత్రహింస చేసి చంపారు. ఇవి చూసి తట్టుకోలేకే ఆ రోజుల్లో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు ఎంతోమంది తమ ప్రాణాలు సైతం పోరాడి మళ్ళీ మన దేశానికి మనకి ఇచ్చారు. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితిలాగా ఈ అన్ని మతస్థులు మనలోకి వచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోతూ కూడా మరొక 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని మళ్ళీ మేమే వెళ్తామని చెప్పి కూడా వెళ్ళాడండి. డేవిడ్ మెక్కెలో ఎవడో వాడి పేరు. అటువంటిది ఈరోజు కూడా మనం సెక్యులరిజం అనుకుని ఏ దేవుళ్ళు అయితే ఏముందలే అనుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. ఇది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇలాగ చేస్తూ ఉంటే ఈరోజు ఉన్నది కేవలం 4% ఉన్నారు ఆ క్రిస్టియన్స్. 4% ఉన్న వాళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా కొన్ని ఏరియాలో చేస్తున్నారో మీకు తెలుసా హిందూ సోదరులారా? నిన్నగాక మొన్న కాకినాడలో అమ్మవారి విగ్రహాలని 150 విగ్రహాలని చేతులు కాళ్ళు మొత్తం అన్ని ఎరగొట్టారు. అలాగే మొన్న వినాయక చవితి ముందు తమిళనాడులో
ఒక 15 మంది అన్ని మతస్థులు పబ్లిక్లో రోడ్డు మీద నిలబడి విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని కడవల ఇల్లై అని చెప్పనేసి దేవుడు కాదు అని చెప్పనేసి వాళ్ళు అక్కడ పడగొట్టి ఎర్రగొట్టి వాళ్ళు చేస్తున్నారు. అంటే ఉన్న 4% ఈ విధంగా మన మనోభావాలను దెబ్బతీస్తూ ఉంటే మనం ఇంత 80% ఉండి కూడా మన ముక్కోటి దేవతలు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఇప్పుడే వీళ్ళు ఎలా రెచ్చిపోతున్నారంటే వీళ్ళే ఒక 40-50% మంది మారిపోతే మన దేశాన్ని, మన హిందువుల్ని ఎంత ఘోరంగా చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మన దేవాలయాల్ని కూడా ఆ రోజు రామ మందిరాన్ని ముస్లిమ్స్ మహమ్మదీయులు కోల్దీశారు. ఈ రోజుకు కూడా మనం నిర్మాణం చేసుకోలేని పరిస్థితి అయింది ఎంతోమంది ఉండి. ఇలాగే రాబోయే రోజుల్లో 40-50 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఇలాగే వదిలేస్తే మాత్రం మళ్ళీ మనకి స్వేచ్ఛ అన్నది ఉండదు, బానిస బతుకులే బతకాలి. అందుకోసం ఒక్కసారి ఆలోచించండి. ముక్కోటి దేవతలు ఒకటి కాదు, మన దేవీ దేవతలు మాత్రమే. అతి పురాతనమైన సనాతన ధర్మం మనది. ఈ ధర్మాన్ని మనం ఆచరించి మన దేవీ దేవతలను పూజించుకుని మన ఆలయాలను అభివృద్ధి చేసుకుంటాం. మత మార్పిడుల కోసం మీరు ఏ గ్రామంలో కార్యక్రమాలు చేశారండి? నేను తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలంలో, అలాగే కోరుకొండ మండలం, సీతానగరం మండలం, పశ్చిమ గోదావరిలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, ఇలా అనేక గ్రామాలు. ఇప్పటికీ కూడా ఇంకా నాకు తూర్పుగోదావరి జిల్లాలోనే అనేక గ్రామాల్లో నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. అలాగే అక్కడే కాదు స్వామీజీ, మా ప్రాంతం కూడా రండి అని చెప్పి ఇక్కడ కూడా కొంతమంది భక్తులు మీ యొక్క ఉపన్యాసం ఇక్కడ కూడా కావాలి అని చెప్పి ఈ ప్రాంతానికి రమ్మంటే నేను 2 రోజులైంది మీ ఈ యొక్క హైదరాబాద్ వచ్చి ఇక్కడ కూడా అంతా కూడా ఇది ఆంధ్ర తెలంగాణ అని కాదండి, మనమంతా భారతీయులం, మనమంతా హిందువులం అన్న ఉద్దేశంతో ఎవరు పిలిచినా కూడా వెళ్ళి నా యొక్క ధర్మం గురించి చెప్పాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మీకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా ఈ కార్యక్రమం గురించి? అవునండి. అంటే ఏ విధంగా దాని గురించి చెప్తారా, వివరిస్తారా? అంటే నేను అనేక ప్రాంతాల్లో కోరుకొండ, గోకవరం మండలాల్లో చెప్తూ ఉంటే నేను ఆ యొక్క గ్రామంలో రామాలయంలో అవకాశం మాత్రం ఇమ్మని అడుగుతానండి. అక్కడ అవకాశం ఇచ్చిన తర్వాత తెల్లవారి కాసేపు ఉపన్యాసం చెప్తాను. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలన్నది. ఆ తర్వాత పొద్దునుండి సాయంకాలం వరకు కూడా మన బీద హిందువులకి అసలు భక్తి మార్గం ఎలా చేయాలి, అసలు మన దేవీ దేవతల్ని ఎలా పూజించాలి అన్నటువంటి మాటలు చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు ఎందుకు వచ్చాయి, ఏ దాని వలన వచ్చాయని చెప్పి నేను చెప్పగలుగుతున్నానండి. చెప్పిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఈ యొక్క ఉపన్యాసం చెప్తునేటప్పుడు కొంతమంది క్రిస్టియన్ సోదరులు కూడా, స్వామీజీ ఇందులో 11 సంవత్సరాల నుంచి ఉన్నాం, 18 సంవత్సరాల నుంచి ఉన్నాం, మా జీవితంలో సర్వనాశనం అయిపోతున్నాయని చెప్పి చాలా బాధపడుతూ నా దగ్గరికి వచ్చారండి. ఇలా వస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగిందండి. చెప్పినప్పుడు అందరూ వాళ్ళకి మన హిందువులు కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ యొక్క రెమెడీస్తో వాళ్ళ జీవితాలు చాలా ఆనందంగా ఉన్నాయని చెప్పి వారం 10 రోజుల్లో మళ్ళీ నాకు ఫోన్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నామండి, ఈరోజు ఇంచుమించుగా మాకు కొన్ని కష్టాలు తీరుతున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారండి. చెప్తూ ఈ అన్ని మతస్థులు కూడా మన దాంట్లోకి వస్తూ ఉన్నారండి. ఇది చూసి కొంతమంది పాస్టర్లు జీర్ణించుకోలేక ఇక్కడ రాపాక అన్న గ్రామం వచ్చినప్పుడు కొంతమంది మన ఎస్సీ ఎస్టీ సోదరులకి మద్యం వాళ్ళకేదో ఇచ్చారని కూడా నాకు కొంతమంది తెలియపరిచారు. అలాగే వాళ్ళకి ఇచ్చి నేను ఉపన్యాసం చెప్తుంటే నా మీదకి పంపించారండి. పంపించినప్పుడు ఒక 25-30 మంది దాకా వచ్చారు. వచ్చి మీరు ఆపండి అని చెప్పనేసి వాళ్ళు ఆపుతునేటప్పుడు ఈలోగా కొంతమంది మన హిందూ సోదరులు, కొంతమంది కాదు చాలా ఎక్కువ మంది వచ్చారండి. రాపాకులో ఒక 70-80 మంది దాకా హిందువులందరూ వచ్చి ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఏం తప్పు ఉన్నాయి, అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమి రాసిచ్చారని చెప్తున్నారు సెక్షన్తో పాటు, అలాగే అసలు వాళ్ళ గ్రంథంలో ఏమున్నాయి అన్నది, అసలు వాళ్ళ గ్రంథంలో ఏమున్నాయి, వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అన్నది చెప్తున్నారు. అంతేగాని దీంట్లో ఏం తప్పు ఉందని చెప్పేసి మన హిందువులందరూ ఒకటయ్యేటప్పటికి వాళ్ళు అన్ని మతస్థులు మమ్మల్ని కొట్టేస్తారో తిట్టేస్తారన్న భయంతో పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశారండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగానే రాత్రి పోలీసులు వచ్చి నన్ను సీతానగరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ వాళ్ళు కూడా నన్ను అరెస్ట్ చేయలేదు. మీరు ఇక్కడ ఉండాలండి, మీ గురించి కొంతమంది పాస్టర్లు మాకు ఫోన్లు చేస్తూ కొన్ని విధాలుగా మీ గురించి బ్యాడ్గా చెప్తున్నారు, అందుకు మీకు సెక్యూరిటీగా అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ వాళ్ళైతే హిందువులకు సపోర్ట్ చేయలేదని నేను అనుకుంటున్నానండి. వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేసి కేవలం ఒక ఫోన్ ద్వారాగా నన్ను ఆ గ్రామంలో నుంచి తీసుకొచ్చి ఇంకొక దేవాలయంలో పెట్టారండి, ఆ ఊర్లో నుంచి బయటకు తీసుకొచ్చి. అంటే వాళ్ళకి అటువంటి ఇబ్బంది ఉన్నదని తెలిసినప్పుడు ఇది మన హిందూ దేశం, మన హిందూ ధర్మంని కాపాడడానికి మన రక్షక భటులు ఉన్నారు.
అటువంటిది వాళ్ళు అక్కడ నన్ను ఉంచకుండా ఇక్కడ లాండ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి నన్ను ఇక్కడ దూరం తీసుకెళ్ళిపోయి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆటంకపరిచారు తప్ప అక్కడ పాపం మన హిందువులైతే మాకు 2 రోజులు మాకు అవకాశాన్ని ఇవ్వండి, చాలా అద్భుతంగా చెప్తూ మాకు కావాలన్నా కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు నాకు అక్కడ అవకాశాన్ని ఇవ్వకుండా ఎవరో ఫోన్ చేశారని చెప్పి వాళ్ళకే సపోర్ట్ చేశారు తప్ప అక్కడ హిందువులు చాలామంది ఈ రోజుకి కూడా నాకు ఫోన్ చేస్తూ స్వామీజీ మీకు ఏ రకంగా కూడా మేము చూడలేకపోయాం, ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు కొంతమంది ఆ యొక్క అన్ని మతస్థులు కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్తో ఒకటయ్యి మా అందరికీ కూడా చాలా బాధపడుతున్నామని చెప్పి నాకు ఇప్పటికీ కూడా ఫోన్ చేస్తున్నారండి. అంటే సోదరులారా, మన హిందువులకి మనోభావాల్ని దెబ్బతీసినట్టు చేశారే తప్ప ఇంత పోలీసు వ్యవస్థ ఉండి కూడా కేవలం ఒక్కరు ఆఖరికి ఏమడిగారంటే సన్మానం చేసి పంపించేస్తాం, ఒక్కసారి మా ఊరికి పంపించానని కూడా అడిగారండి హిందూ సోదరులు. అయినా కూడా ఈ పోలీస్ వ్యవస్థ నాకు కొంత సపోర్ట్నిచ్చి అక్కడ ఆ కార్యక్రమానికి ఆ ఊర్లోకి రానివ్వకుండా చేశారండి. అంటే ఈ విధంగా మనలోనే కొంతమంది ఉంటూ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నట్టుగా తయారయ్యారండి. దానివల్ల ఆ విధంగా నేను ఆ ఊరి నుంచి వేరే ఊరికి రావడం జరిగింది. మీరు కొంతమంది ఒక శివస్వామి గారు కానివ్వండి, పరిపూర్ణానంద స్వామీజీ కానివ్వండి, ఇప్పుడు శివస్వామి గారిలాగా మీరు కూడా కొంతమంది స్వామీజీలు తప్పిస్తే మిగతా స్వామీజీలు హిందూ ధర్మం పేరు చెప్పి హిందువుల పేరు చెప్పి ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో ఆశ్రమాధిపతులు ఉన్నారో వాళ్ళు హిందూ ధర్మం కోసం బయటికి రావట్లా. ఎందుకంటే ఒక హిందువు ఉంటేనే ఈ హిందువు పోయి అతని కాళ్ళకి మొక్కగలుగుతాడు, వేరే మతస్థుడు పోయి కాళ్ళకి మొక్కలేడు, ₹1 దానం కూడా చేయలేడు, ఏమి ఇవ్వలేడు, ఒక బియ్యం పెట్టాడు. మరి ఆ హిందువు అనే వ్యక్తిని కాపాడుకుంటే రేపు ఈయన మనగలుగుతాడు. అవునండి. మరి హిందువులు అటువంటిప్పుడు ఈ పీఠాధిపతులు కానీ ఈ స్వామీజీలు కానీ ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అంటే ఈరోజు మా స్వామీజీలే కాదండి, చాలామంది మన పల్లెటూరులో నేను స్వయంగా చూశాను, గ్రామాల్లో అన్ని మతస్థులు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రచారం చేస్తూ ఉండేటప్పుడు సైలెంట్గా అందరూ ఊరుకొని చూస్తారే తప్ప ఎందుకు అలా ఊరుకొని చూస్తారంటే వాళ్ళు ఏదైనా మనం వాళ్ళతో అడిగితే ఏదో గొడవ అవుతాదేమో అన్న ఒకటి ముఖ్యంగా మన హిందువులందరిలో కూడా చాలా భయం ఉందండి. అది ఎందుకు అంటే అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగంలో ఏమి రాశారు అన్నది ఇంచుమించుకి ఎవరికీ తెలియదండి. ఒక ఎస్సీ హిందూ అయినప్పుడు అతన్ని మనం ఏదైనా అనేటప్పుడు అతను మన మీద అట్రాసిటీ కేసు పెడతారండి. అలాగే ఈరోజు ఏం జరుగుతుందంటే అన్ని మతస్థులు మతం మారిపోతున్నారు, కానీ హిందూ రిజర్వేషన్లు పొందటం కోసం మన ప్రభుత్వ నిధుల్ని పొందటం కోసం దొంగ రేషన్ కార్డులు దొంగ ఆధార్ కార్డులు పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఇటువంటి చిన్నది ఇష్యూ పెరిగేటప్పుడు వాళ్ళు ఆ యొక్క దొంగ ఆధార్ కార్డులు దొంగ రేషన్ కార్డులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మమ్మల్ని ఇలా అన్నారని చెప్పి అనేసి ఆ యొక్క ఆధారంతో మన మీద కేసు పెడుతూ ఉన్నారండి. ఇలా సామాన్యులు మనం కూడా చాలామంది భయపడుతున్నాం. అటువంటిది ఈ స్వామీజీలు కూడా అటువంటి కేసుల్లో మనం ఇరుక్కుపోయినట్లయితే అది తర్వాత మనం విజయం సాధిస్తాం. ఈలోగా మా యొక్క ఆధ్యాత్మికమైన పూజా కార్యక్రమాలకు కానివ్వండి అన్నిటి రకాలకి ఇబ్బందులు పడతాం కదా అన్నది ఒకటి ముఖ్యమైన కారణం అయి ఉండొచ్చు అని ఇది నా అభిప్రాయం. అలాగే కానీ నా ఇంకొక ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క స్వామీజీ కూడా ప్రతి ఒక్కరూ మనకెందుకు అని ఊరుకుంటే అలా ఊరుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఒకప్పుడు ఎంత శాతం ఉండేది ఈ అన్ని మతస్థులు ఈరోజు ఎంత శాతం పెరిగింది, 4% పెరిగిపోయింది. ఇప్పటికీ కూడా మనం అందరం కూడా మనకెందుకు అని ఊరుకుంటే రాబోయే రోజుల్లో మన దేశాన్ని మనం చేతుల్లో పాడు చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అన్ని మతస్థుల్లో ఉన్నవాళ్ళు పాస్టర్లు బయటికి బహిరంగంగా వచ్చి వీధికి వ్యాపారం చేసినట్టు చేస్తూ ఉంటారు. కానీ మనం అలా చేయనొద్దండి. భక్తులందరినీ కూడా మీరు పిలుస్తూ వాళ్ళకి మంచి చెబుతూ అలాగే అసలు మన ధర్మంలో ఎంత గొప్ప ఉన్నాయని చెప్పి మనలాంటి స్వామీజీలందరూ కూడా ఈ భక్తులందరినీ చేరదీసి చెప్తూ ఉండి వాళ్ళకి మన ధర్మం గురించి చెప్తూ ఉంటే అర్థమవుతుంటుందండి. ఉదాహరణ మనం గుడి దగ్గరికి వెళ్తాం, గుడి దగ్గరికి వెళ్ళంగానే కొబ్బరికాయ అట్టిపళ్ళు అక్కడ పెట్టేసండి, దక్షిణ ఇక్కడ పెట్టండి, నడండి అంటుంటారు. లేదు ఖాళీగా ఉన్న సమయంలో మన సమస్య వాళ్ళతో చెప్పుకుందాం అనుకునేటప్పుడు ఉదాహరణకి చాలామంది పురోహితులు అంటున్నాను, అక్కడ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏలినాటి శని ఉంది అని చెప్పని 20,000 తీసుకురండి 30,000 తీసుకురండి అన్నట్టు వ్యాపార ధోరణిగా చాలామంది ఈరోజు తయారయ్యారండి. నిజంగా అవకాశం ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల కోసం గుడి దగ్గరికి వస్తారు, మనలాంటి సిద్ధాంతుల్ని పంతుల్ని అందరినీ కలుస్తూ ఉంటారు.
కలుస్తునేటప్పుడు వాళ్ళకి 20,000 30,000 అనేటప్పుడు దైవ కార్యక్రమమే చేసుకుంటే మంచిదే, కానీ అవకాశం ఉన్న వాళ్ళు చేసుకుంటారండి. అవకాశం లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? చచ్చిపోవాలా? వాళ్ళకి బ్రతికే అధికారం లేదే ఈ సమాజంలో? ఇంకా ఆల్టర్నేటివ్ ఏమీ లేవా? ఒక్కసారి మన హిందూ ధర్మంలో అనేకమైన గొప్పటి ఉన్నాయి. చిన్న చిన్నవి రెమెడీస్ ద్వారాగా వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపించవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వామీజీలు కానివ్వండి, అలాగే ఈ సిద్ధాంతులు కానివ్వండి, మన పురోహితులు కానివ్వండి, ఆ విధంగా బీద మన హిందువులకి సహాయ సహకారాలను అందిస్తూ వాళ్ళు కూడా జీవితంలో ఎదిగేటట్టు చేసి మీ విధంగా చెప్పినట్లయితే మన ధర్మాన్ని, మన దేశాన్ని మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. ప్రతి స్వామీజీ కూడా అందరూ మన హిందువులకి తగిన విధంగా మీరు ఉపన్యాసాలు చెప్తూ మేల్కొల్పుతారని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు మన హిందూ దేవాలయాల ప్రసాదము వాళ్ళకి పట్టి ఉండదు, తీసుకోవడానికి వీలు కాదు. హిందూ దేవాలయాలకి ఇతర మతస్థులు రారు. కానీ హిందూ దేవాలయాల్లో ఏదైతే తిరుమల తిరుపతి కానీ, సింహాచలం కానీ, యాదాద్రి కానీ, కొన్ని శ్రీశైలం కానీ, ఈ దేవాలయాల్లో అన్య మతస్థులు 50% వరకు వాళ్ళే ఉన్నారని ఒక హిందూ మతస్థులు విమర్శ చేస్తూ ఉన్నారు. అవునండి. ఇప్పుడు వాళ్ళు తీసుకునే జీతాలు కూడా దేవుని సొమ్ము అని మీరు భావిస్తున్నారా? తప్పకుండానండి. దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి, శ్రీశైలం దేవస్థానానికి మనం వెళ్తాం, అన్ని మతస్థులు ఎవరు రాకుండా ఇక్కడ మనదేంతో మన దేవాలయాల అభివృద్ధి కోసం అని చెప్పి చాలామంది ఇది నా కానుక అని చెప్పి హుండీల్లోని మనం వేలల్లో లక్షల్లో అలా వేస్తూ ఉంటాం. ఆ యొక్క నిధులతో మన దేవాలయాలు అభివృద్ధి చేస్తూ మన మిగతా దేవాలయాలకు కూడా అభివృద్ధి పరచడానికి ఆ యొక్క దేవాలయ నిధులని ఉపయోగించాలి. అక్కడ ఉన్న మన హిందువులకి కోసం ఉపయోగపడాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను కూడా ఈ వారం 10 రోజుల క్రితం నుంచి విన్నానండి, 50% అన్ని మతస్థులు అందులో ఉద్యోగాలు ఇవ్వటం చేస్తున్నారటండి. కానీ ఇక్కడ మన నిధులతో, మనం ఇచ్చిన జీతాలతో బ్రతుకుతూ, మన దేవాలయాల్లో గడుపుతూ, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని మతస్థులు ప్రార్థిస్తున్నారంటే అది నిజంగా చాలా బాధాకరమైంది. చాలా చాలా బాధాకరం. దానివలన మన ఈ హిందూ సంస్థలు, అలాగే ఈ దేవాదాయ శాఖ వారు కూడా వాళ్ళపైన తగిన చర్య తీసుకుని, మన హిందువులు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగాల్ని కేటాయించి వాళ్ళకి ఉపయోగపడేటట్టు చేసినట్లయితే మనస్ఫూర్తిగా ఆ భగవంతుని సేవ చేసుకుని వాళ్ళ కుటుంబంగా సుఖ సంతోషాలతో బ్రతుకుతూ ఉంటామండి, విశ్వాసంగా పడండి. కానీ వీళ్ళు మన నిధులు తింటూ, మన దేవాలయాల్లో బ్రతుకుతూ విదేశాలకి భజన చేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ వాళ్ళు ఆలోచించాలని నా యొక్క అభిప్రాయం అండి. ఇంకోటండి, 100 ఎకరాల భూములు ఉండి కూడా దేవుళ్ళు కనీస ధూపదీప నైవేద్యాలు లేకుండా ఉన్న దేవుళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు, కొన్ని 100 గుళ్ళు ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అవునండి. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాని కాదు, నేను తిరుగుతున్న కొన్ని ఏరియాల్లో చూశానండి. సుమారు 30-40 సంవత్సరాల క్రితం ఒక దేవాలయం నిర్మించారండి. ఆ దేవాలయం ఈ రోజు వరకు కూడా పైన విగ్రహాలు శిథిలావస్థలోని పడిపోతున్నా, అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి కనీస జీతభత్యాలు లేకుండా, ధూపదీప నైవేద్యాలు లేకుండా ఆ దేవస్థానానికి భూములు ఉన్నాయండి. భూములు ఉండి కూడా దాన్ని అసలు భూములు ఎందుకోసం కేటాయించారండి? పూర్వం నుంచి కూడా ఆ దేవునికి ధూపదీప నైవేద్యాల కోసం ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వలేనప్పుడు శిథిలావస్థలు అలా ఉండిపోకూడదు, నిరాధారణగా ఉండిపోకూడదు అన్న ఆలోచనతో మనం పూర్వం నుంచి కూడా మన దేవాలయాలకి కొన్ని ఎకరాల భూములనిచ్చి దాని నుంచి పండి ఆ పంట నుండి అది అమ్మిపెట్టి ఆ డబ్బులతో ఈ యొక్క బ్రాహ్మణుడికి రోజు ధూపదీప నైవేద్యం చేయడానికి, అలాగే అతను బ్రతకడానికి ఈ యొక్క భూముల్ని కేటాయించారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, అనేక మంది, కొంతమంది రాజకీయ నాయకులు అని చెప్పొచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పొచ్చు, ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం ఈ యొక్క భూముల్ని వ్యాపార ధోరణిగా చేసి అమ్మేసి మన దేవీ దేవాలయాలకి ధూపదీప నైవేద్యం లేకుండా, ఆ యొక్క బ్రాహ్మణులకి కనీస జీతభత్యం లేకుండా ఈరోజు అనేక మంది ఆ దేవాలయాల్లో ఉండలేక, బ్రతకలేక, ఆ దేవాలయాలను విడిచిపెట్టి, మరణించలేము కదండి, అది బ్రతకు తెరువు లేక ఆ దేవాలయాలను విడిచిపెట్టి వేరే ఎక్కడికో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారని మన బ్రాహ్మణుల్లో. ఆ ఇబ్బందులకు గురయ్యే కారణం
ఈ యొక్క కొంతమంది స్వార్థపరులు, కొంతమంది దొంగలని అనొచ్చండి. ఈ దేవస్థాన భూములను అమ్ముకుని తిన్నారంటే వాళ్ళు దొంగలే. ఆ యొక్క దొంగల వలన ఈ దేవీ దేవాలయాలు మోగపోయి దీప నైవేద్యాలు లేకుండా శిథిలావస్థలు పడిపోతున్నాయంటే నిజంగా ఏదో ఒక రోజు ఈ భూములను అమ్ముకున్న వాళ్ళు, ఆ భూముల్ని స్వాహా చేసుకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ దేవీ దేవతల శాపానికి ఖచ్చితంగా గురై తీరుతారండి. గురయ్యి సర్వనాశనం అవడం అన్నది ఖచ్చితంగా జరుగుతుందండి. అలాగే ఈ బ్రాహ్మణులు ఉసురు అన్నది కూడా సామాన్యంగా విడిచిపెట్టదు. కనుక ఇక నుంచి అయినా కూడా ఆ దేవాలయాలకు సంబంధించిన భూముల్ని పరిరక్షించి మన దేవీ దేవతల ఆలయాలకి ధూపదీప నైవేద్యాలతో ఆ ఉన్న బ్రాహ్మణులకి నిత్యం బ్రతికేయడానికి అవకాశాన్ని కల్పించేటట్టుగా చేస్తే ఇక నుంచైనా మన గ్రామాలు బాగుపడతాయని నాకు అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ దేవాలయ భూములు ఒకటి కాదు, రెండు కాదండి, కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అవునండి. ఎందుకంటే ఒక హిందువు యొక్క పునాది దేవాలయాలు. అవునండి. ఆధారం కూడా దేవాలయాలు. అవునండి. ఈ దేవాలయ భూముల ఆధారం ఎప్పుడైతే ఆ దేవాలయ భూములు కోల్పోయినప్పుడు దేవాలయము కింద పడిపోతుంది. అవునండి, పడిపోతుంది. దేవాలయాలు పడిపోయినప్పుడు హిందూ యొక్క ఆధారం పడిపోతుంది. అవునండి. సరే, దీని మీద ఒక మీరు హిందుత్వవాదిగా ఒక శివస్వామి అనే పేరుతోటి దీని మీద మీ కార్యాచరణ ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా దీని మీద? అంటే ఈ రెండు రాష్ట్రాల్లో హిందువులను ఏమన్నా జాగృతపరిచి ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నెలకి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని చెప్పి అసలు ఉన్న వాస్తవం ఏంటంటే అసలు ఏ దేవాలయ భూమికి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, మాన్యాలు ఉన్నాయి అనేది ఆ ఈఓకి కానీ, ఆ ఇన్స్పెక్టర్కి కానీ, ఆ మేనేజర్కి కానీ, ఆ అసిస్టెంట్ కమిషనర్ కానీ ఒక్కరికి తెలియదు. అవును ఉన్నాయా అని అంటారు. అంటే అటువంటి పరిస్థితి ఉంది. అటువంటి అప్పుడు మీరు ఒక విజ్ఞత కలిగిన స్వామీజీ ఉండి మీరు దీని మీద కార్యాచరణ ఏదన్నా హిందువుల్ని జాగృతపరిచే కార్యాచరణ, ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల అవినీతిని అక్రమాలను ప్రశ్నించడానికి మీరు ఏదైనా కార్యాచరణ ఆలోచన ఏదైనా చేస్తున్నారా? ప్రస్తుతానికైతే నేను మన హిందువుల్ని ఏ విధంగా మోసపోతున్నారు అన్నదానికి ప్రస్తుతానికి చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇప్పుడు నేను ఒంటరిగానే శ్రీకాకుళం జిల్లా రాజం మండలంలో ఒక ఇంచుమించుగా 200 సంవత్సరాల క్రితం ఊరు లేదు, రోడ్డు లేదు, కరెంటు లేదు, చిన్నది కూడా ఒక గూడులాగా కూడా లేని ఒక శివలింగం సుమారు 200 సంవత్సరాల క్రితం అది వెలిసింది అని చెప్పి అక్కడ పూర్వీకులందరూ చెప్తూ ఉంటారండి. రాజం, కొర్లవలస మరియు మునకవలస గ్రామాల మధ్యలో ఆ దేవస్థానాన్ని, ఊర్లో ఉన్న దేవస్థానానికే మనం ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేసి దాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం. అటువంటిది ఆ పొలాల మధ్యలో ఉన్న ఆ శివలింగాన్ని నేను ఈరోజు నా శక్తి కొలది అందరినీ కూడా ఒకటిగా కూడబెట్టి ఆ యొక్క దేవాలయాన్ని ఈరోజు భారీగా నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసిన తర్వాత నాకు భగవంతుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదం ద్వారాగా ఒక 6 నెలలు ఇలా బయటకు వచ్చి మన ఈ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ మన హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని, మనకు జరుగుతున్న మోసాలని తెలియపరిచి మన హిందువులందరినీ మేల్కొల్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చినప్పుడు అనేక రకాల విషయాలు తెలుస్తున్నాయండి. ఇలాగ మన దేవస్థానం యొక్క భూములు కూడా 100 ఎకరాలు ఉండి కూడా మొత్తం ఈరోజు ఏమీ లేకుండా శిథిలావస్థలు పడిపోయేటట్టుగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి ఇలాగే ఇటువంటి ఛానళ్ళ ద్వారాగా అనేక మంది మీడియా ప్రతినిధుల ద్వారాగా ఇవే కాదండి అనేకమైన రకరకాల విషయాలు నేను తెలుసుకుంటున్నాను. తప్పకుండా నాది ఈ కార్యక్రమాలను ఇంకొంతవరకు చేసిన తర్వాత ఈరోజు నా వెనకాల అనేక మంది, నేను మొదలుపెట్టింది ఒంటరిగానే మొదలుపెట్టాను, కానీ అనేక మంది ఈరోజు నాతో పాటు మేము ఉన్నాం స్వామీజీ అని చెప్పనేసి అనేక మంది భక్తులు చాలామంది వస్తూ ఉన్నారు. ఇలా వీళ్ళందరినీ కూడా ముందు నేను ఒక్క తాటిలోకి తీసుకొని వచ్చి తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురించి కూడా నేను అందరితో పాటు కూడా నేను ఉండి ఈ యొక్క కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని చెప్పి నాకు తప్పకుండా మంచి ఆలోచన ఉందండి. ఇకపైన కూడా నేను అలా చేస్తూ ఉంటానండి. ముందుగా ఫస్ట్గా ఏంటంటే ఈ అన్ని మతస్థులు మనల్ని విపరీతంగా ఇంటింటికి వచ్చి కరపత్రాలు పంచటం, మన దేవీ దేవతలను విమర్శించటం, ఇటువంటి చాలా ఘోరంగా చేస్తున్నారు. అందుకు ముఖ్యంగా నాకు చాలా బాధాకరంగా అనిపించి ముందు దీని నుంచి మనం బయటపడాలి. అసలు మన హిందువులకు జరుగుతున్న కష్టాల గురించి తెలియపరిచి వాళ్ళని బయటపడేయాలి అన్నదాంతో వస్తూ ఉంటే ఇక్కడ అనేక మంది మన వాళ్ళు ఎలా మోసపోతున్నారు అన్నది కూడా నేను 1-2 ఉదాహరణగా చెప్తానండి. ఏంటంటే ఇక్కడ కనుపూరు మండలం, కనుపూరు గ్రామంలో
నేను 3 రోజులు 4 రోజులు ధర్మ ప్రచారం గురించి చెప్తూ ఉంటే ఒక అన్య మతస్థుడండి, వాళ్ళ తాలూకా అన్నయ్య ఏమో నన్ను తీసుకుని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అయ్యి నన్ను ఎందుకు తీసుకెళ్లారని అంటే, లేదంటే చాలా కష్టాల్లో ఉన్నారని. మరి అతను మన మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోయాడు, అది మన ధర్మంలో నుంచి వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు కదా, మనం వాళ్ళకి ఎందుకు అని చెప్పి అనేటప్పుడు, లేదంటే చాలా కష్టాల్లో ఉన్నారు, ఒక్కసారి మీరు రండి అని చెప్పి బ్రతిమిలాడినప్పుడు నేను ఆ గ్రామానికి వెళ్ళానండి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు అతను చెప్పిన కష్టం ఏంటో తెలుసండి, 20 సంవత్సరాల క్రితం గేదెలు పోయాయటండి. ఆ గేదెలు పోయాయి అని చెప్పనేసి అతను గేదెల కోసం ఎతుకుతూ ఉంటే ఈ యొక్క అన్ని మతస్థులైన ఒక వ్యక్తి కనబడి, ఏంటండి ఎతుకుతున్నారని అడిగాను. గేదెలు పోయాయి అని చెప్పేసి అన్నాడంటండి. అంటే గేదెలు పోయాయి, అయితే మీరు మా మతంలోకి రండి, మా దేవుణ్ణి నమ్ముకోండి, మీకు మొత్తం గేదెలు దొరికేస్తే అన్నీ బాగుంటాయని చెప్పేసి అన్నాడంటండి. అన్న తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా కనబడి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి దొరికాయా అని అడిగాడటండి. ఇంకా దొరకలేదు అని చెప్పి అన్నాడండి. అంటే చెప్పాను కదండి, మీరు మా దేవుణ్ణి నమ్ముకోండి, మీరు మా దాంట్లోకి రండి, మీకు తప్పకుండా గేదెలు దొరుకుతాయని చెప్పనేసి వీళ్ళది ఒక వ్యాపారి ధోరణిలాగా రోజు వాళ్ళ ఇంటికి తిరగడం మొదలుపెట్టాడంటండి. ఈరోజు ఉదాహరణ చూడండి, ఒకప్పుడు ఎల్ఐసి పాలసీ చేసేవారండి. ఎల్ఐసి పాలసీ చేస్తే ఎంతమందిని మనం అందులో చేరిస్తే అంత పర్సెంటేజ్ వస్తుంది, కమిషన్ వస్తుంది. ఆ విధంగా ఈరోజు ఈ అన్ని మతస్థులు బలవంతంగా మన హిందువులు ఇళ్ల దగ్గరికి వచ్చి ఇంటింటికి కరపత్రాలు లాంటి పంచుతూ బలవంతం ఎవరింట్లో చిన్న తుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా మీరు మా దాంటికి రండి, మీకు తుమ్ములు తగ్గిపోతాయి, దగ్గులు తగ్గిపోతాయి అని చెప్పి బలవంతంగా ప్రచార ద్వారాలు చేస్తూ 3-4 రోజులు అతను విడిచిపెట్టకుండా అతని ఇంటికి తిరిగాడటండి. తిరిగినప్పుడు 4వ రోజు మన దాంట్లో ఒకటి ఉంది కదండి, మన పూర్వీకులు కొంత ఒకటి దరిద్రం పెట్టారు, అందరూ సమానమే, అందరూ సమానమే. మన కర్మ ఏంటంటే మనం అంటాం, కానీ వాడెవడో అంటాడు. నిన్నటి వరకు మన హిందూ ధర్మంలో ఉన్నవాడు కూడా మారిన తర్వాత మనల్ని విమర్శించే విధంగా తయారయ్యారు. మన పూర్వీకులు చేసిన పెద్ద తప్పు అండి అది. ఇలా అతను మారిన తర్వాత ఏమైందంటే మారిపోయాడు. ఈ 4 రోజులు కన్విన్స్ చేసేటప్పటికి మారిపోయాడు. మారిన తర్వాత 2 నెలల 10 రోజులు తిరిగాడటండి ఆ గేదెల కోసం. తిరిగినప్పుడు 2 నెలల 10 రోజుల తర్వాత గేదెలు దొరికాయంటండి. దొరికిన తర్వాత ఏమైందంటే 1 సంవత్సరం తిరగలేదు, తనకి ఒక కొడుకు ఒక కూతురు అటండి. కూతురికి పెళ్లి చేశాడు, కొడుకు ఇంకా పెళ్లి చేయలేదు. ఆ కూతురు పెళ్ళయిన తర్వాత అంటే కొడుకు కూతురు అన్నమాట, కూతురికి కొడుకు కూతురు జననం అయ్యేటప్పుడు తన కూతురు మరణించిందండి. అంటే మనవరాలు పుట్టంగానే కూతురు చనిపోయింది. అది జరిగిన 8 నెలల్లో తన అల్లుడు యాక్సిడెంట్లో, రాజమండ్రిలోని యాక్సిడెంట్లో అతను మరణించాడు. ఇదైన కొంతకాలంలో కొడుకు తన ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదండి. కొడుకు వెళ్ళిపోయాడు. అల్లుడు కూతురు చనిపోయిన మనవాళ్ళిద్దరిని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారు. కొడుకు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ మధ్య తన భార్య కూడా చనిపోయిందంటండి. ఈ 20 సంవత్సరాల్లో తన మొత్తం కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. తన కుటుంబం మొత్తం నాశనం అయిపోయిందండి. అయినా కూడా ఆ మాయలో నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నాడంటే, వాళ్ళు మన మతం మారుస్తామని చెప్పి మన గంగలోనే ముంచి బయటికి తీసిన తర్వాత పైన పుస్తకం పెట్టి కిందన ఈ బ్రహ్మకపాలంలో బ్రహ్మనాడి ఉంటుందండి, ఆ బ్రహ్మనాడిని పట్టి నొక్కి పెట్టి వశీకరణం చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా వశీకరణం చేయటం వలన తన ఇంటిలో తన భర్త చచ్చిపోయినా, తన భార్య చచ్చిపోయినా, తన పిల్లలు, తన కుటుంబం మొత్తం నాశనం అయిపోతున్నా కూడా ఈ రోజుకి కూడా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారండి. దానికి కారణం ఏంటంటే దాంట్లో హిప్నోటిజం చేసి, వశీకరణం చేసి వాళ్ళ మైండ్ పని చేయకుండా పాడు చేస్తున్నారండి. ఈ విధంగా నేను ఎన్నో కుటుంబాలు చూశాను, ఎన్నో కుటుంబాలు విత్ ఆ వీడియోతో పాటు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ తెగించి ఎవరైనా బయటకు వద్దామంటే నువ్వు రక్తం కక్కుని చచ్చిపోతావు, నువ్వు నరకానికి పోతావు అని చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారండి. ఆ భయభ్రాంతుల వలన బయటకు రాలేక ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయండి. దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవడు కూడా 98% ఎవరు కూడా బతికి బాగుపడిన వాళ్ళు లేరు. నేను సర్వే చేసిన దాంట్లో చూశాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అనేక ప్రాంతాల్లో నేను పర్యటన చేసి కన్నడ, తమిళ్, హిందీ అన్ని విషయాలు మాట్లాడి అనేక మంది భక్తులను చూసి నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి. ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి కేవలం 1-2 బాగుపడుతున్నారు. వాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారంటే విదేశాల నుంచి వచ్చిన నిధులు వాళ్ళు మాత్రం స్వాహా చేస్తూ వీళ్ళందరినీ మార్చి వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. వీళ్ళని వాట్సాప్లు, యూట్యూబ్ల ద్వారాగా విదేశాలకు పంపించి నేను ఎంతమందిని మార్చాను, నాకు నిధులు పంపించండి అని చెప్పి వాళ్ళు మాత్రం బతికి బాగుపడుతున్నారు తప్ప దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఎవరికెవరు కూడా బతికి బాగుపడిన వాళ్ళు లేరు.
ఇంకా మేము బాగున్నామని చెప్పిన వాళ్ళని కూడా నేను డైరెక్ట్గా వాళ్ళతో చూశాను. వాళ్ళ హస్త సాముద్రికం ద్వారాగా, వాళ్ళ జన్మ నక్షత్రం ద్వారాగా, వాళ్ళ గృహ దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఆ విధంగా అయితే వేరే విధంగా కొంత చిన్న మార్పు వచ్చిందే తప్ప ఈ దాంట్లోని విడిచి అందులోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం 99% నాశనమైపోయే ఉన్నారు. ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలా వరకు చూశాను. ఇలా తెలుసో తెలియకో ఎవరైనా వచ్చి మీ దగ్గర చెప్తూ ఉంటే దయించి మోసపోకండి, మీ జీవితాలను మీరు నాశనం చేసుకోకండి అన్నదే ఈ యొక్క మీడియా ద్వారా నాకు అవకాశం ఇచ్చారు. దానివల్లనే ఈ విషయాన్ని కూడా మీకు తెలియపరచాలి అనుకున్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడి నుంచైనా మనమంతా హిందువులం, మనమంతా ఆత్మ బంధువులం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే రేపొద్దున మరణిస్తే మనల్ని ఇక్కడే మన్ను చేస్తారు. అటువంటిది మన గాలి పీలుస్తూ, మన నేల మీద నడుస్తూ, మన హిందూ పేర్లు పెట్టుకుంటూ, మన రిజర్వేషన్లు పొందుతూ ఇక్కడ బొట్టు పెట్టుకోమని చెప్పి అంటాం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ప్రసాదాలు తినము అని చెప్పని అంటుంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మన హిందువులం రైతులు పండించిన పంటని పండిన తర్వాత కోసి మన ఇంటికి తెచ్చుకుంటాం, దాన్ని గౌరవమ్మ అని చెప్పి పూజ చేస్తాం. మరి అది ప్రసాదమే కదండి. మరి ఆ అన్నాన్ని తినకూడదు వీళ్ళు. ఇక్కడ విదేశాల్లో పండిన గోధుమలో, రొట్టెలో, బన్నంలో తినాలి. మన అన్నం ఎందుకు తింటారు వాళ్ళు? అన్నం కూడా తినడం మానేయాలి. అలాగే నిజంగా ఆ యొక్క పుస్తకంలో ఏముందంటే బొట్టు గాజులు కాటికే కాదండి, జడ వేసుకోకూడదు. అది నచ్చదు ఆ దేవుడికి. జడ వేసుకోవడం నచ్చదు, చీర జాకెట్ వేసుకోవడం కూడా నచ్చదు, గౌన్లు వేసుకోవాలి. అంటే మీరు సగం మా హిందువులకి మోసం చేస్తున్నారు, అటు కూడా మోసం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మా రిజర్వేషన్ల కోసం మా హిందూ పేర్లు కావాలా? అలాగే ఇక్కడ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే, చూసారా నేను పక్కా హిందువుని, నేను ఏమీ బాగోలేదు, ఇందులోకి వచ్చిన తర్వాత బాగుపడ్డాను అని చెప్పడానికి మా అమాయకమైన హిందువులు ఉంటారు కదండి, వాళ్ళకి ఆహా ఇతను హిందువే, ఇందులో కూడా వచ్చేసాడా, ఈ జీవితం ఇంత బాగుందా అని చెప్పి నమ్మించడానికి ఆడుతున్న నాటకం. మీరు ఆ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారంటే మా అమాయకమైన హిందువుల్ని నమ్మించడానికి పెట్టుకున్న ఈ యొక్క మార్గం. అంతేగాని మీరు నిజంగా మారారు కదా, మా రిజర్వేషన్లు మీకెందుకు, మా యొక్క హిందూ పేర్లు మీకెందుకు? ఒకసారి ఆలోచించేయండి. మీరు అటు మోసం చేస్తున్నారు, ఇటు మోసం చేస్తున్నారు. ఈ విధంగా మమ్మల్ని మోసం చేయడానికి ఆడుతున్న నాటకం దయించి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. నిజంగా దాంట్లోనే మారిపోయినట్లయితే దాంట్లోనే మారిపోతున్నారండి, బాగా వచ్చేస్తుందని మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? నేను ఒక స్వామీజీనండి, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరోజు 1 గంట మాత్రమే నేను ఉపన్యాసం చేసిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అనేక మంది మన బీద హిందువులకి వాస్తవాలను చెప్పి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా చెప్పారని చెప్పి నా కోసం మళ్ళీ వస్తూ ఫోన్లు చేస్తూ నన్ను పిలుస్తూ ఉన్నారు. నిజంగా నాలో అటువంటి చెప్పేటటువంటి టాలెంటే లేకపోయినట్లయితే నేను ఇంటింటికి వ్యాపారం చేసే ధోరణిలాగా నేను తిరుగుతూ ఉండాలి, అంతే కదా. నేను వ్యాపారం చేసే ధోరణి లేకుండా నేను తిరుగుతూ ఉండాలి. కానీ భగవంతుడు నాకు ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం వలన నేను చెప్తున్న వాళ్ళకి వాస్తవంగా జరుగుతుంది కాబట్టి నాకు ఒక్క క్షణం ఖాళీ లేకుండా నా దగ్గరికి వస్తున్నారు. అలాగే ఈ అన్ని మతస్థులకు వెళ్ళిన వాళ్ళు నిజంగా అతను దేవుడు అనుకునేటట్లయితే మేడ మీద కట్టుకుంటూ ఆరోగ్యంగా వాళ్ళ పిల్లల అభివృద్ధితో ఉండేటప్పుడు వాడు పిల్లక్కర్లేదు, వాడిని చూసి 10 మంది వస్తారు. అంట్లో అటువంటి శక్తి లేదు, దేవుడు కాదు. కాబట్టే వీళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశాల నుంచి వచ్చిన డబ్బుల కోసం చెప్పి వ్యాపార ధోరణిలాగా చేస్తూ ఇంటింటికి కూడా బలవంతంగా ప్రచారాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ చేస్తున్నారు. నిజమైన శక్తి ఉన్నవాడు అయినట్లయితే కరపత్రాలు చేసి వ్యాపారంలాగా ఎందుకు చేయాలి? ఒక్కసారి ఆలోచించండి హిందూ సోదరులారా. ఓకే స్వామీజీ, నమస్తే. దేశం కోసం ధర్మం కోసం కార్యక్రమంలో భాగంగా దేశానికి ధర్మానికి ఏదైతే హాని జరుగుతూ ఉందో దాని మీద చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా హిందుత్వ ఫైర్ బ్రాండ్ శివస్వామి గారు మనకు తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన V3 న్యూస్ స్టూడియోకి విచ్చేశారు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం.